కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ పైన ఏదో ఒక అవినీతి ఆరోపణ రోజుకొకటి వస్తూనే ఉంది. ఏదో అంటే పలానా దాంట్లో అవినీతి జరిగిందని వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో అవి కేవలం ఆరోపణల వరకే ఉంటుందా, లేకపోతే వాటి మీద విచారణ చేయించి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సౌజన్య. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక అవినీతి ఆరోపణ, ఏదో కుంభకోణం బయటకు వస్తూనే ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కాలకేయులు ఆ రకంగా అవినీతి చేశారు ఈ 10 సంవత్సరాల్లో అని చెప్పేసి అని ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంది. అంటే ఇవి కేవలం ఆరోపణల వరకే ఉంటాయా? విచారణ కూడా జరిపించి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనుకోవచ్చా? అక్కడ దాకా వెళ్తారా? ఒకటి కల్వకుంట్ల కాలకేయులు అంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ కాలకేయులు కాదు, కల్వకుంట్ల కాలకేయులు అని అంటుంటారు. ఎందుకు అంటూ ఉంటారంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి కుంభకోణం తవ్వే కొంది వస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వస్తున్నటువంటి వాడు. నీకు గుర్తున్న ఏమేమి ఉన్నాయి చెప్పు, ఏమేమి వచ్చినాయి? సో అన్ని శాఖలకు సంబంధించి వచ్చాయి. ఏంటి, పర్యాటక శాఖకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి, ఫస్ట్ వచ్చింది విద్యుత్ శాఖ, దాని తర్వాత నీటిపారుదల శాఖకు సంబంధించి, సో మేడిగడ్డ ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, సో అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. తర్వాత ఈరేస్ ఉంది, తర్వాత గొర్రెలు ఉంది. ఇప్పుడు తాజాగా ఏమొచ్చింది తెలుసా? ఆవులు కుంభకోణం. ఆవులను కొనిచ్చామని చెప్పి, పశువులను కొనిచ్చామని చెప్పేసి వాళ్ళు డేటా చూపించి మొత్తం కుంభకోణం చేశారని తాజాగా బయటకు వచ్చినటువంటి ఒక ఇష్యూ. సో ఇలా రోజుకొకటి వస్తుంది, రోజుకొకటి. ఇప్పుడు ఒకటి అసలు కాళేశ్వరం విషయంలో కాళేశ్వరాన్ని ఏం చేయాలి, దాన్ని ఎంక్వైరీ ఏ విధంగా చేయాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో విజిలెన్స్ని వేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే విజిలెన్స్ వాళ్ళు దాదాపు 2 వారాల నుంచి దాని మీద స్టడీ చేసి అధ్యయనం చేసిన తర్వాత 3 అంశాల్లో కేసులు పెట్టచ్చు వీళ్ళ మీద అని చెప్పి తేల్చేశారు. ఆ 3 అంశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం నివేదిక కూడా ఇచ్చారు. 3 అంశాల్లో ఒకటి ఏంటంటే ఎల్ఎన్టీకి సంబంధించి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఉన్నారు కదా, ఆయన సస్పెండ్ చేశారు ఆల్రెడీ. ఈఎన్సీకి సంబంధించి ఎల్ఎన్టీకి అసలు వాళ్ళు పనులు చేయకుండానే ముందే డబ్బులు ఇచ్చేశారు అని చెప్పి ఒకటి. తర్వాత ఎస్టిమేషన్స్ ఎక్కువ వేసేసి లబ్ధి చేకూర్చారు అనేది 2. 3 ఏంటంటే ఈ సబ్ కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి ముందుగానే డబ్బులు పే చేశారు వాళ్ళకి. తర్వాత లైబిలిటీకి సంబంధించి కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేసింది ఇరిగేషన్ శాఖ. ఈ అంశాలని మొత్తం స్టడీ చేసిన తర్వాత ఈ అంశాలను బేస్ చేసుకొని కేసు పెట్టచ్చు అధికారుల మీద. పొలిటీషియన్స్ దొరకరు కదా, అధికారుల మీద కేసు పెట్టచ్చు. ఆన్ పేపర్ దొరికేది అధికారులే, ఈఎన్సీ మీద, అప్పుడు ఉండే ఇంజనీర్ల మీద పెడతారు కేసు. సో కాబట్టి విజిలెన్స్ అయితే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద తెలంగాణ సిఐడి తోటి కేసులు పెట్టించి ఎంక్వైరీ చేయించాలి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ చెప్పింది ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాళేశ్వరం మీద సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసి హైకోర్టుకి లెటర్ రాస్తే మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జిని మాత్రం ఇవ్వగలము అని చెప్పారు. సో దాంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుంది. సిబిఐకి అప్పచెప్పాలా, లేదంటే తెలంగాణ సిఐడి చేత విచారణ చేయించాలా అని. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే సెంట్రల్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. సెంట్రల్ పరిధిలోకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 ఒకటే అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో అలాంటప్పుడు ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కల్వకుంట్ల కాలకేయులు అనేది రేవంత్ రెడ్డి యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయకుండా సిఐడి చేతనే విచారణ చేయించి చర్యలు తీసుకోవాలి అనేది ఒక ఒపీనియన్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ విజిలెన్స్ తోటి ఎంక్వైరీ చేయించారు. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి అయిపోయింది. సో అది కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం. దాని మీద ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అసలు కాళేశ్వరంలో ఏం జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు వేరు, మేడిగడ్డ వేరు, మేడిగడ్డలో ఒక అంతర్భాగం, ఆ మేడిగడ్డల అంతర్భాగం ఒక పిల్లర్ కుంగిపోయినందువల్లనే ఏదో అసలు ప్రాజెక్టే పనికిరానట్టు ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధము. కాబట్టి మేము చలో
మేడిగడ్డ, చెలో కాళేశ్వరం అనేటువంటి కార్యక్రమాలను తీసుకొని మార్చి 1వ తారీఖు నుంచి వరుసగా మేము విజిట్ చేస్తాం. మేము అక్కడ ఏం జరుగుతుంది అనేది పరిశీలిస్తాం. మేము అసలు దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూల్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రాపగాండాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే దానికి బాధ్యులుగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కనిపించదు. సో మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించి ఏం జరిగింది అనేది చెప్పడానికి అక్కడ అధికారులు లేరు. తర్వాత కొన్ని ఫైల్స్ కాలిపోయినాయి. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వెంటనే రాత్రికి రాత్రి కొన్ని ఫైల్స్ కాలిపోయినాయి, కొన్ని ఫైల్స్ మిస్ అయిపోయినాయి, కొన్ని హార్డ్ డిస్క్లు వెళ్ళిపోయినాయి, కొన్ని పెన్ డ్రైవ్లు అయితే మాయమైపోయినాయి. ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు దాన్ని ఎంక్వైరీ ఏ విధంగా చేయాలి అనే దాని మీద తలబొట్టుకున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆధారాల మేరకు ఎంక్వైరీ చేస్తూ వస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రేసుకు సంబంధించింది 50 కోట్ల రూపాయలు కేటీఆర్ జేబులోకి వెళ్ళిపోయినాయి అనేది ఒకటి బయటకు వచ్చింది. తర్వాత గొర్రెలకు సంబంధించినటువంటి గొర్రెల స్కీము ఒకటి పెట్టారు. ఆ గొర్రెల స్కీముకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అది యానిమల్ హస్బెండరీ అంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పరిధిలో ఉండేటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా. దానికి మంత్రి ఎవరు ఉన్నారు అప్పట్లో? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అందుకే అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉండేటువంటి పశుసంవర్ధక శాఖ ఆఫీసుల్లో ఫైల్స్ మాయమైపోయి దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి వేళ పైనుంచి కొంతమంది అగంతకులు దిగి ఆ ఫైల్స్ ఎత్తుకొని చెప్పి న్యూస్ రావడం జరిగింది. ఆటోల్లో తీసుకెళ్ళిపోయారు అని. సో ఇప్పుడు ఆ ఫైల్స్ ఏంటంటే గొర్రెలకు సంబంధించి. అసలు ఎంత విచిత్రం అంటే గొర్రెల్ని తరలించడానికి ఒక మోటార్ బైక్ మీద తరలించినట్టు కూడా వేసుకున్నారు. ఇది ఒక 10-15 గొర్రెల్ని మోటార్ బైక్ మీద తరలించినట్టు కూడా చేసి ఆ విధమైనటువంటి రికార్డ్స్ కూడా తయారు చేశారు. సో ఇలా రకరకాల కుంభకోణాలు బయటకు వచ్చినాయి, విచిత్రమైనట్టు కుంభకోణాలు. ఇప్పుడు తాజాగా ఏంటి, అప్పుడు పశువుల్ని కొంతమందికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి పశువుల్ని పెంచాలి, అలాగే పాల సమృద్ధిని పెంచాలి, పాల సేకరణ పెంచాలి అనే ఉద్దేశంతో పశువుల్ని ఇవ్వడం జరిగింది. పశువులు అంటే ఆవుల్ని ఇస్తే ఆవులకు సంబంధించిన స్కీమ్ కూడా గొర్రెల స్కీమ్ లాగానే తయారైంది. దాదాపు 3 కోట్ల రూపాయల కుంభకోణం తాజాగా బయటపడింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజుకొకటి బయటకు వస్తున్న తరుణంలో తవ్వే కొద్దీ ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తుంది. ఇప్పుడు హరీష్ రావుది మిషన్ భగీరథ కనిపిస్తుంది, ఒకవైపు కాళేశ్వరం కేసీఆర్ది కనిపిస్తుంది, ఇంకొక వైపు కేటీఆర్కి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రెవెన్యూలో ఎక్కడెక్కడ భూములు ఇచ్చారు, అసలు భూములు ఎన్ని మాయమైపోయినాయి అని చెప్పి తెలుస్తుంది. ఈ రేస్ది బయటపడింది. ఇక కవితకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత గ్రీన్ ఛాలెంజ్ సంతోష్రావుది కనిపిస్తుంది, గ్రీన్ ఛాలెంజ్ సంతోష్ కుమార్ది కనిపిస్తుంది, గ్రీన్ ఛాలెంజ్ కుంభకోణం. ఇవన్నీ ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ పౌర సరఫరాల శాఖలో మిల్లులు బియ్యం కొని ప్రొక్యూర్మెంట్ చేసి మళ్ళీ తిరిగి ఇవ్వలేదు అనేది కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది. దాదాపు ఇప్పుడు మన శ్వేతపత్రాలు చూస్తేనే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు బయటపడుతుంది, కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు బయటపడుతుంది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు ప్రాథమిక దశలో ఉంది. కాబట్టి రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ని కనుక చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి కొన్ని ఇష్యూస్, అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు చుట్టుకుంటున్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది. గొంతు బిసుకుతా అని చెప్పేసి ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు ఎలక్షన్ ముందు. ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్. తర్వాత కేటీఆర్ రకరకాల మాట్లాడినారు. సో వీళ్ళందరూ వ్యవహారం బయటకు తీసుకున్నటువంటి క్రమంలో లోక్సభ ఎన్నికల తర్వాత వీళ్ళ అరెస్టులు ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది మనకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని గమనిస్తే కొంత అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి అరెస్టుల దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమో కవితకి మెడకి చుట్టుకుంది, ఇక్కడేమో వీళ్ళు తవ్వే కొద్దీ అనేక కుంభకోణాలు బయటపడుతున్నాయి. కాబట్టి లోక్సభ ఎన్నికల తర్వాత అసలు సినిమా మనం తెలంగాణలో చూడొచ్చు. అలాంటి సినిమాని 70mm కలర్ఫుల్గా రేవంత్ రెడ్డి చూపించేటువంటి అవకాశం కూడా చాలా క్లియర్గా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని బట్టి మనం ఒక అవగాహనకు అయితే రావచ్చు. సో మరి రేవంత్ రెడ్డి ఈ అవినీతిని బయటికి తీసేటువంటి కార్యక్రమమేనా, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని జైలుకి పంపించేటువంటి అవకాశం ఉందా అనేది మీరు అన్నట్లు చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు.